అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు పంచాంగము ఆగస్టు 23 ఆదివారం రోజు ఉన్నటువంటి తిథి, నక్షత్రము, శుభ, అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు, ప్రత్యేకతలు ఏమిటి? ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. నీకు నచ్చిన జీవితాన్ని నిర్మించుకో. ఇతరులు మెచ్చే జీవితాన్ని కాదు. నీ మనసుకు శాంతి ఉంటే అదే నిజమైన విజయం. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఆగస్టు 23, 2026 వారం ఆదివారము, శ్రీ పరాభావ నామ సంవత్సరము, శ్రావణ మాసము, దక్షిణాయనం, వర్ష ఋతువు, శుక్లపక్షము. ఈ రోజున సూర్యోదయము 6 గంటల 4 నిమిషములకు, సూర్యాస్త సమయము 6 గంటల 33 నిమిషములకు, చంద్రోదయము 3 గంటల 15 నిమిషములకు, చంద్రాస్త సమయము 2 గంటల 24 నిమిషములకు. ఈ రోజున తిథి ఏకాదశి. ఆగస్టు 23 రాత్రి 2 గంటల నుంచి ప్రారంభమయ్యి ఆగస్టు 24 తెల్లవారుజామున 4 గంటల 18 నిమిషముల వరకు ఏకాదశి తిథి ఉంటుంది. తదుపరి ద్వాదశి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము మూల. ఆగస్టు 22 మధ్యాహ్నం 2 గంటల 49 నిమిషముల నుంచి ఆగస్టు 23 సాయంత్రం 5 గంటల 44 నిమిషముల వరకు మూలా నక్షత్రం ఉంటుంది. తదుపరి పూర్వాషాఢ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి ధనుసు రాశి. ఈ రోజు జన్మించిన వారందరూ ధనుసు రాశి కిందకి వస్తారు. ఈ రోజు యోగము విష్కంభ. ఆగస్టు 22 ఉదయం 5 గంటల 18 నిమిషముల నుంచి ఆగస్టు 23 ఉదయం 6 గంటల 13 నిమిషముల వరకు విష్కంభ ఉంటుంది. తదుపరి ప్రీతి. కరణము వనిజ. ఆగస్టు 23 మధ్యాహ్నం 3 గంటల 11 నిమిషముల వరకు. తదుపరి భద్ర. ఆగస్టు 24 తెల్లవారుజామున 4 గంటల 19 నిమిషముల వరకు. తదుపరి భవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జం మధ్యాహ్నం 3 గంటల 56 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 44 నిమిషముల వరకు. మరలా తెల్లవారుజామున 4 గంటల 25 నిమిషముల నుంచి ఉదయం 6 గంటల 12 నిమిషముల వరకు వర్జ వ్యాప్తి ఉంది అని గమనించగలరు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 53 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 43 నిమిషముల వరకు. రాహుకాలం సాయంత్రం 4 గంటల 59 నిమిషముల నుంచి సాయంత్రం 6 గంటల 33 నిమిషముల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల 18 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 52 నిమిషముల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3 గంటల 25 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 59 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయాల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4 గంటల 27 నిమిషముల నుంచి ఉదయం 5 గంటల 15 నిమిషముల వరకు. అమృతకాలం ఉదయం 10 గంటల 38 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 25 నిమిషముల వరకు. గోధూళి ముహూర్తం సాయంత్రం 6 గంటల 42 నిమిషముల నుంచి రాత్రి 7 గంటల 5 నిమిషముల వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 28 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఈ రోజున ఉదయం 11 గంటల 55 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము సంపాతి అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న వచ్చేసి వాలి భార్య ఎవరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజు పండుగలు, ప్రత్యేకతలు, విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున శ్రావణ పుత్రద ఏకాదశి అండి. పంచాంగం ప్రకారం ఈ రోజు మంచిదేనా అంటే పంచాంగం ప్రకారం ఈ రోజు వివాహానికి, గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, నామకరణం నిర్వహించుకోవటానికి, అన్నప్రాసన చేసుకోవటానికి అయితే బాగుంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మిథున, కర్కాటక, తుల, ధనస్సు, కుంభ మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రములు భరణి, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రములకు ఆగస్టు 23 సాయంత్రం 5 గంటల 44 నిమిషముల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఆగస్టు 23 ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకుని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.